తాజాగా లక్నోలో పర్యటించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నేషనల్ పీజీ కాలేజీలో యూపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రభాను గుప్తా విగ్రహాన్ని స్మారక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమ కాలం నాటి కాకోరి ఘటనను గుర్తు చేశారు. కాకోరి శతాబ్ది ఉత్సవాలను లక్నోలో ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. లక్నో సమీపంలోని కాకోరి రైల్వే స్టేషన్లో ఆనాడు చోటు చేసుకున్న ఘటన నేటికి అందరికీ గుర్తుందన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఉత్సవాలను జరుపుతామని తెలిపారు. అసలేంటి కాకోరి ఘటన? రోమాంచితమైన ఆ స్వాతంత్ర పోరాట గురించి నేటి యువతలో ఎంతమందికి తెలుసు? కేంద్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతుందంటే కాకోరి ఘటన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా 1921లో చేపట్టిన సహాయ నిరాకరణోద్యమాన్ని మహాత్మాగాంధీ విరమించుకున్న తర్వాత విప్లవోద్యమం మళ్లీ ఊపందుకుంది. స్వాతంత్ర విప్లవ పోరాటానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. కానీ ఉద్యమానికి నిధుల కొరత ఏర్పడింది. స్వాతంత్ర సమరయోధుడు విప్లవోద్యమకారుడైన రామ్ ప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలో నిధుల కోసం విప్లవకారులు 1-2 గ్రామాలను దోచుకున్నారు. ఎంతటి స్వాతంత్ర పోరాటమైనా తోటి భారతీయులను దోచుకోవడం రామ్ ప్రసాద్ను బాధించింది. అది 1925 ఆగస్టు 9. ఆ రోజు షాజహాన్పూర్ నుంచి లక్నో వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న రామ్ ప్రసాద్ ఆ రైలు ప్రతి స్టేషన్లో ఆగడం, రైలు గార్డు క్యారేజీలో డబ్బు సంచులను వేస్తూ ఉండడం, వాటికి రక్షణ ఏర్పాట్లు కూడా లేకపోవడాన్ని గమనించాడు. తమ విప్లవ కార్యకలాపాలకు ధనం సమకూర్చుకోవడానికి ఆ డబ్బు సంచులను దోచుకోవడమే మార్గమని రామ్ ప్రసాద్ ఆలోచించాడు. నిజానికి అదంతా భారతీయుల సొమ్మే కదా. భారతీయులను పిండి పిప్పి చేసి పన్ను రూపంలో వసూలు చేసిన సొమ్మే కదా. రైలు లక్నో దగ్గరలో ఉన్న కాకోరి గ్రామానికి చేరుకోగానే రామ్ ప్రసాద్ తన 9 మంది మిత్రులతో కలిసి గొలుసులాగి బ్రిటిష్ సిబ్బందిపై దాడి చేసి డబ్బు సంచులను దోచుకున్నాడు. ఈ రైలు దోపిడీలో చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఉన్నారు. ఈ దోపిడీ ఆంగ్లేయ ప్రభుత్వాన్ని కుదిపేసినట్లయింది. చివరకు ఆంగ్ల ప్రభుత్వం విసిరిన వలలో ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ మినహా నిందితులందరూ చిక్కుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఆ కుట్ర కేసుకు సంబంధించి 18 నెలల తర్వాత 1927 డిసెంబర్ 17న రాజేంద్ర లాహిరిని ఉరితీశారు. 19న అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్లను గోరఖ్పూర్ జైల్లో ఉరితీశారు. ఈ యువ కిషోరాలను విడిచిపెట్టవలసిందిగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయినా ఆంగ్లేయ ప్రభుత్వం కనికరించలేదు. ఉరికమ్మం ఎక్కిన ఏ ఒక్కరి ముఖంలోనూ దుఃఖపు ఛాయలు కనిపించలేదు. నవ్వుతూ అమరులై భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. వీరికి రప్తి నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తీరాన్ని ఇప్పుడు రాజ్ఘాట్ అని పిలుస్తున్నారు. ఈ కాకోరి ఘటనకు ముందు పరిణామాలను గమనిస్తే గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం విఫలమైన తర్వాత దేశంలో పనిచేస్తున్న విప్లవ సంస్థల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దాని ఫలితంగా సత్యేంద్రనాథ్ సన్యాల్, జడుగోపాల్ ముఖర్జీ, రామ్ ప్రసాద్ బిస్మిల్ కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ పేరుతో 1924లో ఒక సంస్థ ప్రారంభించారు. ఆ వేదిక నుండే తదుపరి కాలంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్, రాజ్గురు, రాయ్ రామ్ నారాయణ్ వంటి గొప్ప విప్లవకారులు దేశమాత కోసం జీవితాలను అర్పించారు. కాకోరి పరిణామానికి ముందు సాయుధ పోరాటం కోసం జర్మనీ నుండి ఆయుధాలు తెప్పించుకునేందుకు గాను నిధుల సేకరణ కోసం ప్రభుత్వం సంపదను చేజిక్కించుకునేందుకు 1918లో 3 సార్లు విఫల ప్రయత్నం జరిగింది. చివరకు కాకోరి ఘటనలో బ్రిటిష్ ప్రభుత్వ సంపదను వీరు దోచుకోగలిగారు. ఈ కాకోరి ఘటననే బ్రిటిష్ రాజ్యాన్ని కూలగొట్టడానికి చేసిన రాజద్రోహం కేసు అని, కాకోరి కుట్ర కేసని అంటారు. తర్వాత హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్కు సంబంధించిన సభ్యులను అనేక మందిని అప్పటి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. తన ఉరిశిక్షకు ముందు రామ్ ప్రసాద్ లక్నో సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో బిస్మిల్ అనే కలం పేరుతో తన ఆత్మకథ రాసుకున్నాడు. అందుకే ఆయన పేరు రామ్ ప్రసాద్ బిస్మిల్గా మారింది. ఓ పరమేశ్వర, భారతదేశంలో నాకు 100 జన్మలైన ఇవ్వు, ప్రతి జన్మలను నా మాతృభూమి సేవలో రాలిపోయే వరమివ్వు అని రాసుకున్నారు. అంతేకాదు, తన తల్లిని సంబోధిస్తూ, నాకు జన్మనిచ్చిన ఓ ప్రియమైన తల్లి, చివరి క్షణం వరకు నా హృదయం చెలించకుండా నన్ను ఆశీర్వదించు. తల్లి భారతి పవిత్ర చరణాల వద్ద నా జీవన కుసుమాన్ని సమర్పించనివ్వు అని రాసుకున్నారు. రామ్ ప్రసాద్ ఆత్మకథను రహస్యంగా బయటకు పంపి ప్రతాప్ ప్రెస్లో ముద్రించారు. ఇది హిందీ సాహిత్యంలో అత్యుత్తమ రచనగా నిలిచింది. రామ్ ప్రసాద్ బిస్మిల్ రాసిన మేరా జనం పాట చాలా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. 30 సంవత్సరాల వయసులో దేశం కోసం బలిదానమైన వీర కిషోరం రామ్ ప్రసాద్ బిస్మిల్ అందరికీ ఆదర్శప్రాయుడు. స్వాతంత్ర పోరాటానికి ప్రేరణదాయకమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప కవులలో ఒకరు రామ్ ప్రసాద్ బిస్మిల్. ఆయన రాసిన మేరా రంగ్ దే బసంతి చోళ, సర్ఫరోష్ కి తమన్నా వంటి ఉత్తేజకరమైన పాటలు నేటికి ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాయి.
ఉర్దూ, హిందీ భాషలో ప్రేరణదాయకమైన దేశభక్తి కవితలను రామ్, అగ్యత్ అనే కలం పేర్లతో బిస్మిల్ రాసేవారు. చివరకు 1927 డిసెంబర్ 27న రామ్ ప్రసాద్ బిస్మిల్ను ఉరితీశారు. అలా ఓ స్వాతంత్ర సమరయోధుడి వీరగాథ చరిత్రలో నిక్షిప్తమైంది. రామ్ ప్రసాద్ బిస్మిల్ నేతృత్వంలో సాగిన కాకోరి రైలు దోపిడీ ఘటన ఆగస్టు 9 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. అందుకే తన లక్నో పర్యటనలో కాకోరి ఘటనను గుర్తు చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కాకోరి ఘటన ద్వారా లభించిన నిధులతో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ విప్లవ యోధులు విప్లవ పోరాటానికి అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేశారని అన్నారు రాజ్నాథ్ సింగ్. కాకోరి ఘటనతో బ్రిటిష్ పాలకుల పునాదులు కదిలాయని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఆ ఘటనలో రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, సత్యనాథ్ బక్షి వంటి విప్లవ యోధులు పాల్గొన్నారన్నారు. మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపత్ రాయ్ వంటి అగ్రనేతలు వారికి మద్దతు ప్రకటించారని రక్షణ మంత్రి వెల్లడించారు. ఆనాడు విప్లవ యోధుల తరపున లాయర్ గోవింద్ వల్లభ పంత్తో పాటు చంద్రభాను గుప్తా కోర్టులో వాదనలు వినిపించారని గుర్తు చేశారు. లా డిగ్రీని దేశ ప్రయోజనాల కోసం వినియోగించి దేశభక్తిని చంద్రభాను గుప్తా చాటుకున్నారని కొనియాడారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చంద్రభాను గుప్తా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అధికారం అంటే పదవులు, హోదాలు మాత్రమే కాదని బాధ్యత, త్యాగం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ అందులో కీలక భాగాలని సందేశాన్నిచ్చేలా చంద్రభాను గుప్తా జీవించారని కొనియాడారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ శత్రుత్వాలు ఉండొద్దనే గొప్ప సందేశాన్ని ఆయన అందించారని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రానికి 3 సార్లు సీఎంగా సేవలు అందించిన జాతీయ ఎజెండాతోనే చంద్రభాను గుప్తా ముందుకు సాగారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 1963లో కామరాజ్ ప్లాన్ కారణంగా సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారని చెబుతూ ప్రజల మద్దతుతో సీఎం అయిన ఒక నేత కేవలం కొంతమంది అయిష్టత కారణంగా గద్దె దిగిపోవడం ఆనాడు ఎలా జరిగి ఉంటుందో మనం ఊహించుకోవచ్చని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.